తీర్చడానికి. ఇక్కడ ఉన్నారా మీరంతా? మన అవసరాలు తీర్చుకోవడానికి రోజంతా ఇక్కడ కూర్చోకండి. ప్రతిసారి అందుకే కదా ఇక్కడికి వస్తున్నాం. మళ్ళీ ఈరోజు కూడా స్పెషల్ రిట్రీట్లో కూడా ఆ పని కొరకే రావడం ఎందుకు? కనుక మన అవసరాలు తీర్చుకోవడానికి ప్రతిసారి వచ్చాము. ఈరోజు మన అవసరాలు మర్చిపోదాం. ఈరోజు దేవుని అవసరం మనం తీర్చుదాం. ఒక ప్రశ్న, దేవునికి అవసరాలు ఉంటాయండి అని మీరు అంటారేమో. మీరు ఎక్కడ ఉన్నారా? అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి అవసరాలు ఉంటాయా? అవును, దేవునికి అవసరాలు ఉన్నాయి. దేవుడు చాలా అవసరతలో ఉన్నాడు. ఆయన అవసరాలు ఏంటో 2-3 వచనాల్లో చూపించి మనం చదువుకున్న వాక్య దగ్గరకు మనం వస్తాం. రండి నాతో కలిసి యెషయా గ్రంథం చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం చూడండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడెను. వింటున్నారా ఈ మాట? దేవునికి ఎవరు కావాలట? దేవుడు ఒక అవసరంలో ఉన్నాడు. దేవుని అవసరం ఏంటనంటే సంరక్షకుడుగా ఉండేవాడు ఎవడో కావాలి, మధ్యవర్తిగా బ్రతికేవాడు ఎవడో కావాలి. ఈ భూమి మీద సంరక్షకులు లేరు, ఈ భూమి మీద మధ్యవర్తులు లేరు. ఇది నా అవసరం అంటున్నాడు దేవుడు. 2-3 పేజీలు తిప్పండి. అదే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం. నీ నామమున బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. దేవునికి అవసరం ఏంటనంటే ప్రార్థన చేసేవారు, ప్రార్థనకి తమ్ము తాము పురుకొల్పుకునే వాళ్ళు, ఇతరులకు కూడా పురుకొల్పేవారు కనబడడం లేదట. అది అనవసరం. సంరక్షకులు కావాలి, మధ్యవర్తులు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనలకు ఇతను పురుగొల్పే వాళ్ళు కావాలి. అది దేవుని యొక్క నీడ్, అది దేవుని యొక్క అవసరత. మీ నాతో ఉన్నారా? ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం దగ్గరకు రండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూపుతున్నాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను ఇట్లా చదువుతాను. కాకినాడ వీధుల్లో అటు ఇటు పరిగెత్తచ్చు చూచి తెలుసుకునుడి, దాని హైవే రోడ్లో విచారణ చేయండి, న్యాయము జరిగించచ్చు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడితే నేను కాకినాడను క్షమించుదును. ఇప్పుడు ఇది దేవుని అవసరం. దేవునికి ఎవరు కావాలట? నమ్మకముగా బ్రతకడానికి యత్నించే వాళ్ళు దొరికితే చాలు. నమ్మకంగా బతికే వాళ్ళు అక్కర్లా, నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించిన వాళ్ళు దొరికితే చాలు. ఇది నా అవసరం. వింటున్నారా ఈ మాట? దేవునికి మనకే అవసరాలు ఉంటాయని మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు జీవితకాలం మన అవసరాల గురించే దేవుని సన్నిధికి వస్తాము, మన అవసరాల గురించే మనం ఆలోచిస్తాము. ఈరోజు ఆలోచన బయట పెట్టండి. ఈరోజు దేవుని యొక్క అవసరం తీర్చడానికి ఆలోచించే వాళ్ళంగా ఈరోజు ఇక్కడ మనం ఇక్కడ కూర్చుందాం. దేవుని అవసరం సంరక్షకులు కావాలి, దేవుని అవసరం మధ్యవర్తులు కావాలి, దేవుని యొక్క అవసరం ప్రార్థించే వాళ్ళు కావాలి, దేవుని యొక్క అవసరం నమ్మకంగా బ్రతకడానికి యత్నించే వాళ్ళు దొరకాలి. సరే, అవన్నీ పాత నిబంధనలో అది దేవుని అవసరాలు. సరే, మన న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్సే కదా మనం. ఇప్పుడు దేవుని అవసరం ఏంటి అది మీతో చెప్తాను. వినండి స్నేహితులారా. ఇప్పుడు దేవుని అవసరం ఏంటనంటే వినండి. దేవునికి కావాల్సింది హెరాల్డ్స్ కావాలి, క్రీస్తు ఆగమన దూతలు కావాలి. ఎవరు కావాలి? క్రీస్తు ఆగమన దూతలు కావాలి. క్రీస్తు ఆగమన దూత హెరాల్డ్స్ అంటే అర్థం ఏంటనంటే, ఇగో రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా యేసుక్రీస్తు వస్తున్నాడో హో అని చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళే హెరాల్డ్స్ అని అంటాం. కొంతమంది హెరాల్డ్ అని పేరు పెట్టుకుంటారు. హెరాల్డ్ అంటే అర్థం ఏంటనంటే క్రీస్తు ఆగమన దూత అని అర్థం. క్రీస్తు వస్తున్నాడు అని చెప్పే ఒక దూతని మనం హెరాల్డ్ అని అంటాం. కనుక ఇప్పుడు దేవుని అవసరం ఏంటనంటే యేసుక్రీస్తు ఆయన వస్తున్నాడు ప్రియులారా, ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా వస్తున్నాడు, ఆయన తన రాజ్యాన్ని భూమి మీద ప్రారంభిస్తాడని చెప్పే ఒక హెరాల్డ్ కావాలి. మరి ఆ హెరాల్డ్ని ఎవరిస్తారు? ఆ ఆగమన దూతను ఎవరిస్తారు? అమ్మా మీరు ఎక్కడ ఉన్నారా? ఎవరిస్తారో అది అర్థం కావాలంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన మొదటిసారి రావడానికి కూడా ఎవరు కావాలి? మీరు ఎక్కడ ఉన్నారా లేదా? ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఎవరు కావాలి? ఇగో ఆయన వస్తున్నాడు, ఆయన కొరకు మార్గం సరళం చేయండి, వంకర త్రోవలన్నీ తిన్నగా చేయండి, ప్రతి ఎత్తు పోడ్చండి, ప్రతి పల్లము కూడా ఎత్తు చేయండి, మీరు మారు మనసు పొందండి, ఆయన వస్తున్నాడని చెప్పడానికి అప్పుడు కూడా ఎవరు అవసరం ఉంది? ఆయనకు
ఒక హెరాల్డ్ అవసరం. అప్పుడు ఆ మొదటిసారి ఆయన రావడానికి ఒక ఆగమన దూత అవసరమైంది. ఇప్పుడు రెండవసారి రావడానికి ఒక ఆగమన దూత అవసరమైంది. మరి అప్పుడు ఆగమన దూత అవసరతలో ఆయన ఉన్నప్పుడు ఆ ఆగమన దూతను ఇచ్చిన వారు ఎవరనంటే ఏ సింగిల్ ఫ్యామిలీ, ఒక చిన్న కుటుంబం. ఒక చిన్న కుటుంబం దేవుని అవసరాన్ని తీర్చేసింది. మీకు అర్థమవుతున్నదని చెప్పిన మాట. ఏమండి, 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఆగమన దూతగా వేంచేస్తూ ఉంటే, నేను వస్తున్నానని ఆయన ముందుగా చెబితే, నేను వస్తున్నాను కనుక నాకంటే ముందుగా వెళ్ళి నా మార్గాలు సరళం చేసి నేను వస్తున్నానని ప్రకటన చేయడానికి నాకు ఒక హెరాల్డ్ కావాలన్నప్పుడు ఒక ఫ్యామిలీ ప్రియులారా వారు ఆగమన దూతను ఆయనకి అందించారు. ఇప్పుడు దేవుని అవసరం ఏంటనంటే, వినండి, మళ్ళీ చెబుతున్నాను, నా కూతురికి ఉద్యోగం లేదు, నా కొడుకే పెళ్లి కాలేదు, నాకేమి ఇల్లు కట్టుకోలేదు, నేను కారు కొనుక్కోలేదు, ఈ పాడు అవసరాలు బయట పెట్టండి. ఎంతకాలం అని ఆలోచిస్తాం? వాటికి దండం పెట్టి అవన్నీ మర్చిపోండి. ఈరోజు దేవుడు మనసు విప్పి నీతో మాట్లాడుకుంటున్న మాట ఏంటనంటే, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి, వింటున్నారా, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి నీ కుటుంబం కావాలి. నీ కుటుంబంలో నుంచి నా కొరకు వచ్చిన ఒక ఆగమన దూత ద్వారా సమాజాన్ని బాగు చేస్తాను, సమాజంలో నా సంఘాన్ని స్థాపిస్తాను, ఆ సంఘంలోకి వచ్చిన కుటుంబాలు బాగు చేసుకుంటాను, ఆ కుటుంబాల ద్వారా సమాజాన్ని బాగు చేస్తాను, ఆ సమాజంలో నేను సంఘాలు కడతాను, ఆ సంఘాల ద్వారా మీ కుటుంబాలు బాగు చేస్తున్నాను. కాబట్టి నాకు కావలసింది నీ ఫ్యామిలీ, నాకు కావలసింది నీ కుటుంబం. ఇది ఎవరవసరం? మీరు ఎక్కడ ఉన్నారా చెప్పండి. ఎవరవసరం? దేవుని అవసరం. ఎప్పుడైనా దేవునికి నా కుటుంబం అవసరమని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకవేళ ఆలోచిస్తే అలా ఆలోచించి ఎన్ని రోజులైపోయింది? ఆలోచన మర్చిపోయి. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాం, కానీ ఆలోచన మర్చిపోయే బతుకుతూ ఉంటాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని అవసరము తీర్చగలిగిన ఫ్యామిలీ, దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. నా సర్మన్ అవుట్లైన్ 3 మాటలు. మొదటి మాట పేరెంట్స్, రెండవ మాట ప్రిపరేషన్, మూడవ మాట పర్సనాలిటీ. దేవుని అవసరము తీర్చగలిగిన పేరెంట్స్ వారు ఎట్లున్నారో చెబుతాను. దేవుని అవసరం వారు తీర్చడానికి ఆ ఆగమన దూతను వారు ఎట్లా ప్రిపేర్ చేశారో చెప్తాను. తరువాత వారు ప్రిపేర్ చేసిన వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఎట్లా ఉందో నేను మీతో చెప్తాను. వెరీ సింపుల్ అవుట్లైన్, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. చెప్తారా ఒకసారి? మొదటి మాట వెరీ గుడ్, రెండవ మాట ప్రిపరేషన్, మూడవ మాట పర్సనాలిటీ. సరే, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఆ పేరెంట్స్ని మనం చూస్తాం. ఏంటి పేరెంట్స్ గురించినటువంటి వివరాలు? అందులో 2-3 తలంపులైనా మీకు చెబుతాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం నేను చదువుతున్నాను. చూడండి, 6వ వచనం చూస్తున్నారా? వీరు ఇద్దరు, ఒకరు కాదు, భర్త కాదు, భార్య కాదు, వీళ్ళు ఇద్దరు కలిపి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈ ఒక్క వచనంలో ఈ పేరెంట్స్ గురించి 2 క్వాలిటీస్ మనకు కనబడతాయి. నాతో ఉన్నారా? ఇందులో ఫస్ట్ క్వాలిటీ ఏంటనంటే దేర్ పొజిషన్. వారు ఏ స్థానాన్ని వారు కలిగి ఉన్నారు. ఏంటి వారు కలిగి ఉన్న స్థానం అంటే, వారు దేవుని దృష్టిలో వారు ఎట్లయి ఉన్నారట చెప్పండి. వారు ఎట్లయి ఉన్నారట? నీతిమంతులై ఉన్నారు. నీతిమంతులై ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడగాలి, అసలు నీతిమంతులు అవ్వడం అంటే ఏంటి? నీతిమంతులు అవ్వడం అంటే ఏంటి? నీతిగా బ్రతకడమా? అది క్రియల మూలంగా వచ్చే నీతి. దాని గురించి బైబిల్ ఒప్పుకోదు. మరి నీతిమంతులుగా ఉండడం అంటే ఏంటి? దేవుని దృష్టి ఎదుట నువ్వు ఎన్ని మంచి క్రియలు చేస్తే నీతిమంతురాలు కాగలుగుతావు? మీరు ఎన్ని నీతి కార్యాలు చేస్తే దేవుని ఎదుట మీరు నీతిమంతుడని మీరు అనిపించుకోగలరు? మనం ఎన్ని చేసినా కానీ మన దగ్గర లోపమే ఆయన చూస్తాడు. మన క్రియలను బట్టి నీతిమంతులం అవుదామని ప్రయత్నం చేస్తే ప్రియులారా, ఎన్ని మంచి క్రియలు చేసినా కానీ ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం పాపులుగానే కనబడతాం. ఇది ఎట్లుంటుందో చెప్తాను చూడండి. కొంతమంది మేము మంచి నీతి కార్యాలు చేస్తున్నాం కదండి, లంచం తీసుకోవట్లా, ఎవరికి అన్యాయం చేయట్లా, చర్చికి పోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఎవరైనా అవసరాలు ఉన్నారని తెలిస్తే వారికి సహాయపడుతున్నాం, మేము నీతిమంతులం అనుకుంటారు. వినండి, మీ నీతి ఎంత గొప్పదైనా క్రీస్తుకు వేరుగా నీ క్రియలను బట్టి సంపాదించుకున్న నీతి దేవుని దృష్టికి యోగ్యమైన నీతి కాదు. ఇది ఎలా ఉంటుందంటే,
కుండ నిండా పాలు పోస్తేమి, కుండ నిండా పాలు పోసాం. ఏవండి ఈ పాలన్నీ మన నీతి క్రియలు. మనం అనుకున్నాం కుండ నిండా ఏవండి కల్తీ లేని నికరమైన ఖచ్చితమైన తెల్లని పాలు నేను వేసాను అనుకున్నాం. వేసిన తర్వాత కొద్దిసేపు చూడగానే ఆ పాలు ఇట్లా పెట్టి చూస్తే పాలన్నీ విరిగిపోయినాయి. అదేంటి ఇట్లా విరిగిపోయినాయి? నేను అన్ని ప్యూర్ మిల్కే వేశాను కదా, ఇందులో ఏ కలంకం లేనిది వేశాను కదా, ఈ కుండలో పోసాను కదా, మరి ఏమైపోయినాయి నా పాలన్నీ ఇరిగిపోయే కారణం ఏంటనంటే నీకు తెలియదు, ఆ కుండ లోపల ఎక్కడో చిన్న మజ్జిగ బిల్లుంది, చిన్న పెరుగు ముక్కుంది. నువ్వు పోసినటువంటి కుండ నిండా పాలే, కానీ నీ లోపల ఉన్న చిన్న ఆ పెరుగు ముక్క ఈ పాలన్నీ ఏం చేసింది అన్నట్టు చెప్పండి, మాట్లాడండి, ఏం చేసింది అన్నట్లు విరిపేసింది. కనుక నీ నీతి కార్యాలు కుండ నిండా వేసినంత పాలు లాంటివైనా నీ లోపల ఉన్న పాప నైజం అనే ఆ పెరుగు ముక్క నీ పాలన్నీ విరిచేస్తుంది. అంతే, నీ నీతి కనబడదు ఇంకా దేవుని ఎదుట. కాబట్టి దేవుని ఎదుట నీతిమంతులు అవ్వడం అంటే వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళిద్దరూ దేవుని ఎదుట నీతిమంతులుగా వారు ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే వారు ఎట్లా నీతిమంతులు అంటే 2 మాటలు మీతో చెప్పాలి. మొదటి మాట, వారు క్షమాపణ పొందారు. రెండవ మాట, వారి పాపం యొక్క రికార్డ్ అంతా తుడిచివేయబడింది. ఫర్గివ్నెస్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. దేవుడు క్షమించాడు, వారిని క్షమించడంతో పాటు వారి పాపాన్ని మర్చిపోయాడు ఆయన. అందుచేత వారు దేవుని ఎదుట నీతిమంతులుగా వారు కనబడగలుగుతారు. వింటున్నారా ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు, భార్యాభర్తలారా వినండి, ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలని క్షమించే విషయంలో ఉత్తిగా క్షమించువాడు మాత్రమే కాదు, క్షమించిన దాన్ని ఆయన మర్చిపోయేవాడు కూడా. అలా అని చెప్పి ఆయనకి మతిమరుపు ఉందని అనుకోకండి. నీలాంటోడు కాదు, నాలాంటోడు కాదు ఆయన. ఆయనకేమీ మతిమరుపు లేదు. ఉద్దేశపూర్వకంగానే దాన్ని జ్ఞాపకానికే తెచ్చుకోడట. చూడండి ఆ మాట ఎట్లుందో, చదువుతాను ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక రాసుకోండి వచనాలు, తర్వాత మీ స్టడీకి ఉపయోగపడతాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను చెబుతారమ్మా జ్ఞాపకం చేసుకోను. వినండి, మనుషులంగా మనం క్షమిస్తాం కానీ అది మర్చిపోకుండా ఉండలేం. నేను కొంతమంది భార్యాభర్తల యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు ఈవిడ గారు ఏదో తప్పు చేశారు, ఆమె తప్పు చేసిన విషయం ఆమెకు అర్థమై, ఏమండి నన్ను క్షమించండి, సారీ అండి అంది. ఇతగాడు కొంచెం మూతి మీద మేసం ఉన్న మగాడు కదా, కొంచెం పౌరుషం ఎక్కువ అయి ఉండి క్షమాపణ కొరకు నా దగ్గరకు వచ్చింది నా భార్య అని క్షమించాను పో అన్నాడు. అంతే, అయిపోయింది. సరే, వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు. మళ్ళీ ఒక 3 నెలలు గడిచిన తర్వాత అలాంటి మిస్టేక్ మళ్ళీ ఆ సహోదరి చేసింది. అప్పుడు ఇతగాడు అన్నమాట ఏంటో తెలుసా? మళ్ళీ ఆవిడ వచ్చింది, ఏమండి తప్పు అయిపోయింది క్షమించండి అంది. అప్పుడు ఇతగాడు నోట్లోంచి వచ్చే మాట ఏంటో చెప్పనా? నీ గుణమేంటో నాకు తెలియదా? మీ అమ్మ బుద్ధి నీకు వచ్చింది, మీ నాయన బుద్ధి నీకు వచ్చింది, అందుకే 3 నెలల కింద అదే తప్పు చేసావు, ఇప్పుడు కూడా ఈ పాడు పని చేసావు, నీ బుద్ధంతా ఇంతే అంటాడు. విసుక్కుంటా, సనుక్కుంటా, నిందించుకుంటా. అంటే అతను ఇంతకుముందు ఆవిడ చేసిన పాపాన్ని క్షమించాడంటారా? ఎస్, క్షమించాడు. కానీ మర్చిపోయాడంటారా? మాట్లాడరే, ఎవరిని మర్చిపోలేదు. అంటే అది పదే పదే జ్ఞాపకం చేసుకుంటారు. వినండి ప్రియులారా, ఎవడి పుణ్యం రావడమే క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే. దేవుడు ఎలాగైతే క్షమించి ఆయన మర్చిపోతాడో ఆ లక్షణాన్ని అడాప్ట్ చేసుకోవడమే క్రిస్టియన్ ఫ్యామిలీ. అప్పుడు ప్రేమలు అభివృద్ధి అవుతాయి. నేను చెప్పలేదు, బైబిల్ చెబుతున్నది ఆ మాట. మీ కొరకు చూపుతాను చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. మీరు ప్రతి వచనం తెరిచి చూడాలి, నేను చెప్పింది అట్లుందో లేదో. రాసుకుంటండి, ఒకవైపు చూడండి కూడా. చదవడం నేనే చదువుతాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు ఏమి చేయను? మిత్రభేదం చేయను. కొంతమంది వింటున్నారా, ప్రేమను వృద్ధి చేసే వాళ్ళు తప్పిదాలు దాచేస్తారు. సర్లే ఏదో అయిపోయిందని. ప్రేమను అభివృద్ధి చేసుకునే వాళ్ళు స్నేహము ప్రేమలు ముడిపడి ఉండడానికి ఏం చేస్తారంటే జరిగిన దాన్ని ఇక మాటి మాటికి ఎత్తరు, మర్చిపోతారు దాన్ని. ఈ రోజున చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉన్న మాయరోగం ఏంటంటే మన మధ్య ప్రేమల అభివృద్ధి కాకపోవడానికి క్షమించామని అంటాం, కానీ దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. టైం రాదా దీని సంగతి చూస్తాను, ఈవిడేదో నీకు శత్రువులాగా,
నాకు టైం రాని ఎత్తగాడు సంగతి చెప్తాను, అప్పుడు ఎలా చేశాడు ఇప్పుడు ఎలా చేశాడు, నాకు టైం రాదా, అప్పుడు నేను అడిగేనా కడిగేనా అని అనుకుంటారు అక్కలు కూడా. ఎవరూ తక్కువ కాదు, ఇసుక తక్కిడి పేడ తక్కిడి లాంటి మనుషులే మన వాళ్ళు. ఎవరి బరువైనా ఒకటే, కాకపోతే అది ఇసుక, కాకపోతే ఇది పేడ అయింది. బరువులు మాత్రం సమానంగానే ఉంటున్నాయి. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగ నీతిమంతులుగా తీర్చాడు అది మనకు అర్థమైతే ఆ గుణాన్ని మన ఫ్యామిలీలో మేనిఫెస్టేషనే క్రిస్టియన్ ఫ్యామిలీ. ఒక మాటలో చెప్పాలని అంటే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ యాట్రిబ్యూట్ షోన్ ఇన్ ద ఫ్యామిలీ. ఎవరి కుటుంబాల్లో కనబడవలసింది దేవుని యొక్క గుణలక్షణాల మేనిఫెస్టేషన్ అంతా కనబడాలి. అది క్రిస్టియన్ ఫ్యామిలీ. నాతో ఉన్నారా? ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరిలో భర్త నీతిమంతుడా భార్య నీతిమంతురాలా? కొంచెం మాట్లాడండి అమ్మా. భర్త నీతిమంతుడా భార్య నీతిమంతురాలా? వీరు ఇద్దరూ దేవుని దృష్టి నీతిమంతులు. ఇక్కడ కొంతమంది భర్తలు ఉంటారు, వీళ్ళు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళి వాక్యం విని బాగా ప్రార్థన చేసుకుని బాగుంటారు. ఈవిడ గారి సంగతి అంతే, మూల తోసేస్తాడు ఈ మహానుభావుడు. పోని మగాళ్ళు అట్లా ఉంటే అమ్మలక్కలు కూడా అలాంటి మాయరోగపు అమ్మలక్కలు ఉంటారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళనంటే భర్తను ప్రభు సంధికి తీసుకురావడమో ప్రార్థనలో ఉంచడమో రండి అని బ్రతిమలాడడమో చేయదు. వస్తేరా లేకపోతే మాని, నేనేమో అతి పరిశుద్ధురాలు, నేను గుడికెళ్ళి కనబడిపోతానని భర్తను ఎప్పుడూ తీసుకురావడానికి ప్రయత్నం చేయదు. దొంగ ముఖం. ఏమనుకోకండి అక్కలు. కనుక భర్త సంగతి నీకు బాధ్యత లేదా? ఆయనకు నువ్వు కావలదానివి కాదా? నీ భార్యకు నువ్వు కావలవాడివి కాదా?